వింటే పరిష్కారం. ఓకే, ఇక్కడ అర్థమైపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఖచ్చితమైనటువంటి నిదర్శనాలు ఆధారాలు ఉంటే కనుక ఈ పాటికి నలుగురికి మా ముగ్గురికి 4 ఇచ్చేసేదాన్ని నీ దగ్గర. ఇప్పుడు ఏంటంటే నువ్వు చూసినటువంటి ఎప్పుడైతే కనుక మీ ఇద్దరికి ఆ మెచ్యూరిటీ ఆ వయసు అనేది వచ్చిందో ఒక ఆడపిల్లతో అతను ఫోన్లో మాట్లాడటం అనేది విన్నాం. అది తెగ్గొట్టారు, కింద మీద పడి తెగ్గొట్టారు. తర్వాత ఇంకో ఆడపిల్లతో ఇంకో ప్రయాణం మొదలైంది, అది కూడా కింద మీద పడి తెగ్గొట్టారు. అప్పటికే నీకేం అర్థమైంది అంటే కనుక ఈ మనిషిలో క్యారెక్టర్లోనే లోపం ఉంది. తాగడు ఇంకో వ్యవహారం ఏది లేకపోయినా కూడా ఇతని క్యారెక్టర్లో లోపం ఉంది. ఇతన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే కనుక ఇతను పక్కదో పడతాడు అనేటటువంటి ఒక భయము ఆలోచన నీకు వచ్చింది. ఈ లోపల ఎదురింటి అమ్మాయి ఒకటి తయారైంది నీకు. ఇప్పుడు ఈ అమ్మాయిని మిగతా అన్నింటిలో సక్సెస్ఫుల్గా తెగ్గొట్టినా కూడా ఈ అంశంలో మాత్రం మీ ఆయన లొంగలేదు. ఉన్నదే అనుకుందాం, నీ కళ్ళకి ఏం కనిపించింది మా కళ్ళకి ఏం కనిపి పక్కన పెట్టు, ఉన్నదే అనుకుందాం. 1-2 ప్రయత్నాలు చేసావు తెగ్గొట్టలేదు, 4-5 పంచాయతీలు పెట్టావు తెగ్గొట్టలేదు, ఫోన్ తీసుకున్నావు పాస్కోడ్లు అడిగావు ఇవ్వలేదు. ఇంకేంటంటే నీలో ఏమొచ్చి అనుమానం పెనుభూతమైంది. అనుక్షణం అతన్ని ప్రశ్నిస్తున్నావు, వేధిస్తున్నావు. అక్కడ పోలీస్ స్టేషన్ కంటే ఇంట్లోనే పోలీసు రెడీ అయిందిరా బాబు ఇదేం కర్మ అని అనుకున్నాడు, బయటికి వెళ్ళాడు, రూమ్లో ఉంటున్నాడు. సహజసిద్ధంగా ఈ వేదిక మీద కానీ ఇంకో వేదిక మీద కానీ ఏముంటారంటే కనుక వాడు వెళ్ళి ఇంకొక సెటప్తో ఉంటాడు. అంటే మేము చూసినటువంటి సందర్భాలు ఇక్కడ అక్కడ సెటప్ లేదు, ఏమీ లేదు. వాడు తీసుకెళ్ళి ఒంటరిగా ఒక ఇల్లు తీసుకుని రూమ్ తీసుకుని ఉంటున్నాడు. ఒంటరిగా తట్టుకోలేక ఏం చేశారంటే నీ కొడుకుని కాస్త అక్కడ పట్టుకెళ్ళిపోయాడు. ఆ కొడుకుని కాస్త మీరు వెనక్కి తెచ్చుకోలేదు, ఇంటి ఊరు పెద్ద తెచ్చుకోలేదు, నువ్వు తెచ్చుకోలేకపోయాడు. నేను అనేది ఏంటంటే నమ్మకం ఈ స్థాయిలో అతను దొంగ దొర దరిద్రుడా ముష్టోడా నేను అనట్లేదు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ ఎందుకంటే చూడనటువంటి మనిషికి విన్నటువంటి కహాని గురించి మనం మాట్లాడకూడదు. నువ్వు పడినటువంటి బాధే. అతను తొక్కినటువంటి విధంగా నువ్వు తొక్కుంటే కనుక నేను ఇందాకే అన్నాను సమాజం ఎట్టిపోతుందో పిల్లలు నాశనం అయిపోతుంది. కానీ నువ్వు తల్లి అనేటటువంటి పాత్రలతో నిలబడి అప్పులు చేసినా కూడా అటు ఇటు పారిపోకుండా అతనికి ఇచ్చినటువంటి అప్పుని తీర్చుకుంటూ పిల్లల్ని చదువుకుంటూ ఒక నిజాయితీగా నువ్వు ఉన్నావు, నిలబడ్డావు. అతనికి ఆ నిజాయితీ లేదు. ఇది పక్కన పెడదాం. నేను అనేది ఏంటంటే ఇన్ని పంచాయతీలు ఇంతమంది వచ్చి మాట్లాడి అన్ని సందర్భాల్లో నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత నీకు 210% అతని మీద నమ్మకం వచ్చేస్తుందా? మరి ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నా ఒక నిమిషం. ఇప్పుడు ఏంటంటే అతన్ని ఆ అటువైపు డైవర్ట్ అవ్వకుండా మనం కాపాడుకోవాలా, లేదంటే నీ మైండ్లో ఈ పురుగు అతను అటు వెళ్తాడేమో ఇటు వెళ్తాడేమో ఇక్కడ ఉంటాడేమో అక్కడ ఉంటాడు అనేది అడగాలే సార్. వినమ్మా అతను లేడు కదా ఇక్కడ, లేడు కాబట్టి నేను అన్న ఇక్కడ ఏంటంటే 2 సమానమే. అతను తప్పులు చేయకుండా ఉండటం అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో పెద్దల పంచాయతీలు చేసిన తర్వాత పెద్దల పంచాయతీ మీద ఒక నమ్మకం పెట్టుకుని అతను ఎటువైపు వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేటటువంటిది చెక్ చేయకుండా ఉండటం అనేది కూడా నువ్వే అన్నావు. ఫోన్ తాకితే కోపం వస్తుందండి, పాస్కోడ్ అడిగితే కోపం వస్తుందని. అతను ఫోన్ ఎందుకు తాకాలి, అతను పాస్కోడ్ ఎందుకు అడగాలి? అంటే ఆయననే చెప్తాడు కదా మేడం, నా ఫోన్ చూసుకో నేను ఎవరితో మాట్లాడట్లే అని నిన్ననే మేడం ఆయన చెప్పినా కూడా ఏమంటే నీ మీ మీద నమ్మకం వచ్చింది, పెద్దల పంచాయతీలో మనం లెక్క తేల్చుకున్నాం, నాకు మీ మీద నమ్మకం వచ్చింది, అదే నమ్మకంతో మీరు ఇంట్లో వచ్చున్నారు అనేటటువంటి ఆలోచన నీకు రావాలి. అతను ఆ తర్వాత కంటిన్యూ చేస్తున్నాడా లేదా అనేది వేరే విషయం. సో నా ఉద్దేశం ఏంటంటేనమ్మా ఈ 2 విధాలుగా మనం ముందుకెళ్తే అతను మార్పు నీ ఆలోచన ఈ 2 విధాలుగా మనం ముందుకెళ్తేనే ఈ వేదిక మీద చేసేటటువంటి న్యాయం సమన్యాయం అవుతుంది. లేదంటే మళ్ళీ మీరు చేసినటువంటి 5 పంచాయతీలాగా ఇది ఒక 6వ పంచాయతీ 7వ పంచాయతీ అవుతుందే కానీ మీరిద్దరు కలయిక అనేది ఉండదు. లేదు ఆ మనిషి ఇలాగే ఉంటాడు, అతని మీద నా కన్ను తీయలేను, నా ఆలోచన మార్చుకోలేను అనుకుంటే కనుక మీ పెద్ద ఆయన చెప్పినట్టుగా ఆ నిర్ణయం ఏదో ఇప్పుడే తీసుకోండి. ఇంకెన్ని నిదర్శనాలు కావాలి? ఒక మనిషి మారుతాడా లేదా అనేటటువంటి దాని గురించి నీలో నమ్మకం వస్తుందా లేదా అనే దానికి ఎన్ని నిదర్శనాలు కావాలి? చాలా అయిపోయినాయి ఇక్కడ, చాలా అయిపోయినాయి. ఏం చేసినా కూడా నీ మనసులో ఆ నమ్మకం రాదు. ఎటొచ్చి అతను ఎక్కడ పట్టుకుని ఆ అప్పు ఎలా తీరుస్తాం అనేటటువంటి ఒక్క ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ మాట్లాడుకుంటే మీరు కలుస్తారా విడిపోతారా అనేటటువంటిది అతని సమక్షంలో రేపొద్దున ఎప్పుడైనా అతను కూర్చోపెట్టి మాట్లాడటానికి అవకాశం. ఇది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. బాబుని కూడా తీసుకొచ్చిన సార్ నేను, బాబుని పిలుచుకు ఇప్పుడా ఈ మధ్యలో 7-8 నెలలు అయింది. బాబు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడా? తీసుకొచ్చి పండుగ చేసుకుంటున్నాం తోలుకోపోతున్నా అని చెప్పేసి నాకు చెప్పలేడు. వేరే రూట్ లో దొంగతనంగా వచ్చి బాబుని పట్టుకొని పోతుంది. బాబు కూడా వెళ్తున్నాడుగా, నాన్నంటే సై అంటే సై అంటున్నాడు. నేను తోలుకొచ్చిన తర్వాత ఆయన నాకు తెలియకుండా తోలుకోపోతే రేపు ఏదైనా చేస్తే మధ్యలో ఎవరికైనా పట్టిస్తే అట్లా ఇట్లా కూడా అడిగితే కూడా నా కొడుకు నేను తోలుకోపోతున్నా అంటే ముగ్గురిని తోలుకోపోని కూడా చెప్పింది. పాపని తోలుకోపో, బాబుని తోలుకోపో, అప్పోలతో మాట్లాడుకొని నువ్వు మీ భార్య పిల్లలు తోలుకోపోయి మంచిగా బతకండి అని కూడా చెప్పిండు. మా అమ్మ కూడా అట్లనే చెప్పింది. నేను ఇచ్చిన ప్లాటే ఉంది, నీకేం లేదు, నీ పిల్లలను మొత్తం తీసుకుపోయి అక్కడ ఉండు, మీ ఇంటికాడ మీ అమ్మమ్మ నేను కూడా వచ్చేస్తాను కూడా తీసుకుపోతున్నాడు. పాపని ఎందుకు తీసుకుపోవట్లేదు? బాబు ఆయన ఎట్లా చెప్తే అట్లా వింటాడు సార్.
మొన్న రీసెంట్ కూడా ఫోన్ చేసి వాళ్ళ నేను అమ్మ- వచ్చేస్తా వాళ్ళ అమ్మ ఇది అట్లా- పిల్లల్ని బాగా చూసుకుంటాడు ఆయన. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు మంచిగానే చూసుకునేదే మేడం. 4 సంవత్సరాలు మంచిగా చూసిండు, మంచిగా ఉన్నాడు. ఎట్లా చెప్తే అట్లా ఏ డిన్నర్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఎంత హ్యాపీగా ఉన్నాడు అంటే అంత హ్యాపీగా మంచిగా ఎట్లా చెప్తే అట్లా సార్ మీకు ఎక్కడ అనిపించట్లేదా మీ అమ్మాయి తప్పు ఏదన్నా ఉందేమో అని మీకు ఎక్కడ లేదు అనిపించట్లేదా? మేడం. ఆ, అమ్మాయి తప్పి అనిపించట్లే. అమ్మాయి తప్పి అదే ఏడే- పెద్ద తప్పు మీ కేసులో, మీకు అర్థం అవుతుందా? మీ కేసులో పెద్ద తప్పు ఏంటంటే ఒక మైనర్ పిల్ల మైనర్ అబ్బాయి ఎగబడి మేము పెళ్లి చేసుకుంటాం అంటే ఆపిన వాళ్ళు పూర్తిగా ఆపాల. మీ ఒకే క్యాస్ట్ ఒకే విషయానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ కుటుంబం సరిగ్గా లేదు, అమ్మాయిని ఎలా చూసుకుంటారో ఏమో అని మీ అమ్మాయి కూడా వినలా. మీ అమ్మాయి చెప్పిన వర్షన్ వేరు, మీరు చెప్పిన వర్షన్ వేరు. మీరు నిజం చెప్పారని నేను నమ్ముతున్నా, ఎందుకంటే ఆ పిల్ల సగం అటు ఇటు టేస్ట్ చెప్పింది. ఈమె చెప్పింది నమ్మలే, ఎవరు చెప్పింది మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను సార్. మీరు కాసేపు సైలెంట్ ఉండాలి సార్, మమ్మల్ని మాట్లాడిన వాళ్ళు. ఇంకా మా ఒక్క అమ్మాయి నిమిషం సార్, ఒక్క నిమిషం. సో ఆ అమ్మాయి ప్రెజర్ చేసి నేను ఆ అబ్బాయినే చేసుకుంటాను అనటం అంత చిన్న లేత వయసులో, అంటే ఇప్పుడు వీళ్ళ అబ్బాయి వయసు ఎంతో, ఇంకా 2-3 సంవత్సరాలు అంతే ఈ పిల్ల వయసు పెళ్లి టైంకి. అలాంటి అమ్మాయి మేము పెళ్ళిళ్ళు చేయకపోతే మేము ఊరుకోము అంటే మీరు అబ్బాయి పారిపోయి మీ ఇంట్లోకి రావడం, అమ్మాయిని తీసుకెళ్ళిపోవడానికి మీరు కట్టేయడం, కొట్టడం, పోలీస్ స్టేషన్లో మీటింగ్ పెట్టడం, పోలీసులు ఏంటో అది విడ్డోరో నాకు అర్థం కాల. అది కూడా మేము నమ్మట్లే. ఇక్కడ వాళ్ళు వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి అర్జెంటుగా, లేకపోతే ఊరుకోమని. అసలు ఎవరన్నా చేస్తున్నారు మైనర్ పిల్లలు పెళ్ళి అంటే అది ఏ క్యాస్ట్ అయినా కూడా. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని లాసు ఇండియన్ అందరికీ ఒకటే. వాళ్ళ పర్సనల్ లాసు క్యాస్ట్కి మ్యారిటల్ లాసు మాత్రమే డిఫరెంట్ ఉంటాయి, మిగతావన్నీ అందరికీ ఒకటే. సివిల్ లా, క్రిమినల్ లా, ఫర్దర్ లాస్ ఏదైతే ఉంటాయో అన్నీ. ఒక్క మ్యారిటల్ రిలేషన్కి సంబంధించిన లానే డిఫరెంట్. ఫ్లాట్ ఇమ్మన్నారట, సెటిల్మెంట్ చేయమన్నారంటే ఇంత రకంగా జరిగినాయి అంటే అవి వర్కౌట్ అవ్వవు. ఓకే, అది కూడా మేము అనట్లేదు సార్, అయిపోయింది, పెళ్ళి అయిపోయిందిగా. ఇక్కడ మేము మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా కానీ మైనర్ మ్యారేజ్లు ఏ పోలీసులు చెయ్యమన్నారండి. ఇన్ కేస్ అలా ఎవరన్నా చెప్తే పోలీసుల మీద కూడా కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మీకున్నాయి. మీకు తెలిసి ఎవరన్నా మైనర్ మ్యారేజ్లు చేస్తుంటే జస్ట్ 100కి ఒక ఫోన్ కాల్ చేసినా ఆ ఏరియాకి వెళ్ళి ఆ మ్యారేజ్ ఆపేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి. మైనర్ మ్యారేజ్లు చాలా సీరియస్. రెండోది మీ క్యాస్ట్కి సంబంధించి విడాకుల గురించి మాట్లాడదాం. చాలామందికి డౌట్ అండి, క్యాస్ట్ వాళ్ళు విడాకులు అనేది పెద్దల దగ్గర రాసేసుకుంటే చెల్లుతుంది అని. అర్థమవుతుందా? సో ఇది మీకు అసలు ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. లీగల్గా మీకు ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలా తింగరగా బిహేవ్ చేస్తున్నారు. ఎవరికి కాపురం అవసరమో వాళ్ళు నోరు మూసుకొని సర్దుకోవాలి. ఎంతవరకు సర్దుకోవాలి అంటే ప్రాణం దాకా వచ్చే వరకు, క్యారెక్టర్ దాకా వచ్చే వరకు. ఈ రెండు నీ దాంట్లో లేవు. కానీ నువ్వు పెట్టే కండిషన్లో, నువ్వు పెడుతున్న హెరాస్మెంట్లో పీక్స్లో ఉన్నాయి. నీ సొంత తండ్రి కాబట్టి ఆయనకి కనిపించట్లేదేమో కానీ లిటరల్లీ మీ ఆయనదో 50% ఉంటే ఉండొచ్చు, లేదా అది 40% అంట హెరాస్మెంట్. రిమైనింగ్ 60% నీవే. ఏ రకమైన హెరాస్మెంట్లు? ఆయన బిర్యానీ తింటాడు, నువ్వు పెద్దగా వండవు, అయినా వండుతావు, తినడు, బయటే తిరుగుతాడు. విపరీతమైన అనుమానం. మరి నువ్వు అంత లవ్ చేసి ఇష్టపడి పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకునే అబ్బాయి వేరే వాళ్ళ వెనకాల అల్లాల్సిన రీజన్ ఏంటి? అలా వెళ్తున్నాడని నువ్వు 3ంటికి లేచి కనిపెట్టడం ఏంటి? ఎక్కడ పోతాడు? మళ్ళీ నీ దగ్గరికే వస్తాడుగా. అలాంటి వ్యక్తిని 2 years బ్యాక్ కూడా అసలు మీరు ఎంతసేపు అడిగామో ఒక్క పాయింట్ అన్నా మాకు దొరికిద్దేమని. నీ అనుమానాలన్నీ అనుమానాలే, అవి ఎక్కడా కూడా నిజం కాదు. నీ భర్త నీకు కావాలి అంటే నువ్వు ముందు ఇది నమ్మటం స్టార్ట్. మీ ఆయనకి ఎటువంటి అక్రమ సంబంధాలు లేవు. అలా ఉన్నా కూడా నీకు నచ్చాడుగా, రెండు కట్ చేసావుగా. అర్థమవుతుందా? సో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి. నీకు నచ్చితే, నచ్చకపోతే వదిలే. ఎలా వదిలేయాలో ఇప్పుడు చెప్తా. లీగల్ ప్రొసీడింగ్స్లో మీరు డైవర్స్కి వెళ్ళాలి అంటే కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం నిజంగానే లేదు. మీ కుల పెద్దలందరూ మ్యూచువల్ డైవర్స్ అయితే లెటర్గా రాస్తే సరిపోతుంది. ఇలా మ్యారిటల్ రిలేషన్కి సంబంధించి కన్ఫ్యూజ్ ఉందనే మనకి కామన్ కోడ్ అని ఒకటి వస్తుంది, త్వరలో రాబోతుంది. ఇన్ కేస్ అది వస్తే ఎవ్వరికి కన్ఫ్యూజన్ ఉండవు. క్రిస్టియన్స్ ఎలా డైవర్స్ తీసుకోవాలి, ముస్లిమ్స్ ఎలా డైవర్స్ తీసుకోవాలి, హిందువులు ఎలా డైవర్స్ తీసుకోవాలి, డిఫరెంట్ పాయింట్లు అన్నీ. ఈచ్ కేసు డిఫరెంట్, మీది ఇంకా డిఫరెంట్. అలాంటివన్నీ క్లబ్ అయిపోయి మనం అందరం ఒకే లాలోకి వస్తాం మ్యారిటల్ రిలేషన్స్లో. అప్పుడు ఖచ్చితంగా క్యాండిడేట్స్ కూడా కోర్టుకు వెళ్ళే డైవర్స్ తీసుకోవాలి. మరేంటి మేడం, మొన్న ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తున్నాము, ఒక కేసులో మరి పేపర్ మీద రాసుకున్నది చెల్లదని అంటున్నారు కదా. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ కోర్టు ద్వారానే డైవర్స్ తీసుకోవాలి. ఎందుకంటే లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా. ఇది పెద్దల దగ్గర రాయించుకునేది ఫోర్స్బుల్లా,
బలవంతం చేశారా, బ్లాక్మెయిల్ చేశారా, నిజంగా ఇష్టపడ్డారా, ఎవరు ప్రూవ్ చేయలేం. కోర్టు ద్వారా ప్రూవ్ చేయగలుగుతాం. కోర్టులో సివిల్ సూట్ వేసుకోవాలి. మీ కేసులో అంత రిక్వైర్మెంట్ ఉండదు. అయినా నా బెస్ట్ సజెషన్ కోర్టులో డైవర్స్ ద్వారానే ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే మీరు లీగల్గా ఒక డెసిషన్ తీసుకునే టైంకి కొత్త చట్టం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అప్పుడు చట్టం ఏం చెప్తే ఆ కొత్త చట్టం ప్రకారం వెళ్ళాలి. లేదా సివిల్ సూటు, డిక్లరేషన్ సూటు ఫైల్ చేసుకోండి. మీ కేసులో మేజర్ పాయింట్లు: 1 మైనర్ మ్యారేజ్, 2 నీకు అస్సలు భర్త మీద నమ్మకం లేకపోవడం, విపరీతమైన అనుమానం 3, 4 లీగల్గా కోర్టులకే నువ్వు ఎక్కడా వెళ్ళలా. నీ భర్త నువ్వు కావాలి అనుకున్నప్పుడు భర్తను అపురూపంగా చూసుకోవాల్సిందే. చిన్న చిన్న తప్పులు చేస్తుంటే మార్చుకోవడం ఎట్లా అని చూడాలి. అటాక్ 1-2 సార్లు అటాక్ పడింది, అయినా నువ్వు అప్పిస్తున్నావు, అతన్ని పోషిస్తున్నావు, అతను అన్నీ చేస్తున్నావు. సొంత కొడుకుని తండ్రి తీసుకుని వెళ్ళిపోవడం ఇంకెక్కడ జరగడం. చాలా రేర్ ఆఫ్ రేర్ కేసుల్లోనే అదృష్టం దొరికింది తండ్రులకి. పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోవడం కుదరదమ్మా. మీ కేసులో ఎందుకు అద్భుతం జరిగిందంటే నువ్వు 50-50గా ఆలోచిస్తున్నావు. ఓకే, ఆయన దగ్గర ఉంటే పర్వాలేదు, మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవుతుందేమో. 2 పిల్లని అసలు పోలీస్ స్టేషన్కి నిజంగా ఏ తండ్రి అన్న మైనర్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ముందు పిల్లల్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు తల్లి. సొంత తండ్రి అయినా కూడా పిల్లల్ని తీసుకెళ్తే అది కిడ్నాప్ కేసు కింద లెక్క. నిజంగా తండ్రులు ప్రాణాలు పోతున్నా కూడా పిల్లల్ని తెచ్చుకోలేరు. నీ కేసులో అదృష్టం బాగుండి తీసుకెళ్తే నువ్వు తల్లి ప్రేమను ప్రూవ్ చేసుకోవాలి. ఆయన తండ్రి ప్రేమను ప్రూవ్ చేసుకున్నాడు. పిల్లోడు లేకుండా ఆయన బతకట్లా, ఆయన లేకుండా పిల్లోడు బతకట్లా. అమ్మ దగ్గరికి రాను అంటున్నాడు. అది 2 రకాలుగా మేము ఆలోచిస్తాం. 1 తండ్రి బాగా చూసుకుంటూ ఉండాలి, తండ్రి అంటే బాగా ప్రేమ ఉండాలి. 2 ఆ పిల్లోడు ఆల్రెడీ గాలికి పెరుగుతున్నాడు అని, రెస్పాన్సిబిలిటీ లేదు అని. అమ్మ దగ్గరికి వెళ్తే చదవాలి, అమ్మ దగ్గరికి వెళ్తే లెక్కగా ఉండాలి అంటే నీ తింగరితనం ఒక మగపిల్లోడి జీవితాన్ని రోడ్డు మీద వేసింది. అర్థమవుతుందా నీకు? నా ఫ్యామిలీ అంటున్నావు కానీ నువ్వు చేసిన తింగర పని వల్ల ఒక ఆడపిల్లకి తండ్రి లేడు, ఒక మగపిల్లోడికి తల్లి లేకపోగా వాడు చదువు సంధ్యలు లేకుండా పెరుగుతున్నాడు. అలాంటి వాడి గురించి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే 1 ఇయర్ నుంచి వాడిని స్కూల్లో వేయలేదండి అంటే జుట్టు పచ్చి మీ ఆయన ఈడ్చుకొచ్చి ముందు పిల్లోడిని నీకు హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు తెలుసా? అదే చేయలే. ఎందుకు చేయలేదమ్మా అంటే చేయలేదు మేడం అంటున్నావు. సరే, పెద్ద మనుషులంతా మంచి పని చేసి మీ ఆయన్ని తెచ్చి మళ్ళీ నీ ఇంట్లో పెట్టారు. నువ్వు కావాలంటేనే కదా పెట్టారు. మరి అప్పుడు కూడా బాగా చూసుకోకపోతే అట్లా? చూసుకున్నా మేడం, నేనేం అనలే ఈసారి. నేను అస్సలు ఒక్క మాట కూడా అనలే మేడం. అమ్మా, నువ్వు ముందు ఏడుపు తగ్గి, నీకు ఏ కష్టాలు లేవు. అనవసరంగా నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు. మీ ఆయనకి 4 పీకితే లైన్లోకి వస్తాడు. అలా అనేవాళ్ళు ఎవడో లేడు. ఆయన ఇక్కడికి ఎందుకు రాలేదు? ఇది ఇంక రిపీటెడ్ ఇదే అండి. 4 సంవత్సరాలు గ్యాప్ ఇస్తే ఆవిడే మారుతుంది అని. మీ ఆయన నీకు డైవర్సు ఇవ్వడు, నువ్వు మీ ఆయనకి డైవర్స్ ఇవ్వు. ఇది నీ మనస్సాక్షికి అయితే తెలుసు కదా. ఇస్తావా నువ్వు? ఇవ్వు, నాకు తెలుసు, అర్థమవుతుంది. ఇక్కడ నాశనం అవుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? మీ అబ్బాయి. వాడికి లావిష్నెస్ అలవాటు అయిపోతుంది. రేపు ఏదన్నా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? సమాజంలో ఏదైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మీ ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో వేయాలి. ఇంకా ఆ సిస్టమ్ రాలా. నేను ఆ సిస్టమ్ కోరుకుంటున్నా. మీలా పిల్లల్ని కనేసి ఉత్తిని విడిపోతున్న వాళ్ళు ఉన్నారు చూసారా? పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే వాళ్ళు ఏదైనా క్రైమ్ చేస్తే ముందు పేరెంట్స్ లోపల వేయాలి. అప్పుడు కానీ తిక్క వస్తుంది. తిక్క కుదిరిద్ది మీ అందరికీ. ఏముంది ఇక్కడ? వింటున్నా నీ బాధ, నీ ఏడుపు, నీ కష్టం. మీ నాన్నకి అదే, నా కూతురే కష్టపడుతుందని. ఏముందమ్మా? చిన్న రీజన్స్. అర్థమవుతుందా? మీరు ఇంత రియలైజ్ అవుతారని నేను ఇంత చెప్తాము అంతే. మీరు మిమ్మల్ని ఏదో పిలిచి మేము అరవాల్సిన అవసరం, తిట్టాల్సిన అవసరం లే. ఇంత స్ట్రాంగ్గా మీకు ఎవరు చెప్పరు. ఎందుకంటే మీరు వచ్చారు కాబట్టి అమ్మ కేసేద్దావరా, అమ్మ ఇది కాదు. మీరు రియలైజ్ అవ్వడం ఇంపార్టెంట్. మీ మిస్టేక్ ఏంటి? విపరీతంగా నేను అనుమానిస్తున్నా, ఇక నుంచి అనుమానించను. అసలు ఇంకొక ఛాన్స్ వస్తే ముందు మీ ఆయనతో మాట్లాడండి. మీ ఇద్దరు హ్యాపీగా ఉండడానికి ఏం కావాలి? చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. కుదరపోతే మాకు ఒకసారి ఫోన్ చేయండి, మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తాం. అర్థమవుతుందా? మీ నాన్నగారు లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం మీ కేసులు ఇప్పుడు రాకపోవచ్చు. మీరు చేయాల్సిన పని, మీ నాన్నగారో పెద్ద మనుషులో పిలిస్తే అతను రాడు, మేము పిలిచినా రాలా. కానీ కోర్టు పిలిస్తే వస్తుంది. విడిపోవడానికి మీరు కోర్టుకి వెళ్ళొద్దు, కలవడానికి కోర్టుకి వెళ్ళండి. ఒక్కసారి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కేసు తీసుకోకపోతే నాకు చెప్పు తల్లే. ఖచ్చితంగా మీరు కేసు కూడా పెట్టవసరలా, జస్ట్ కంప్లైంట్ ఇవ్వండి. కౌన్సిలింగ్ నడుస్తుంది మీ ఇద్దరికి. ఆ కౌన్సిలింగ్ తీసుకోకపోతే నాకు ఇన్ఫామ్ చేస్తే నేనే కంప్లైంట్ ఇప్పిస్తా. ఒక్క కంప్లైంట్ చాలు నీ కేసులో. అర్థమవుతుందా?
ఇక్కడ నీ గురించో మీ ఆయన గురించో నేను ఆలోచించట్లా. పిల్లోడి జీవితం నాశనం అవుతుంది నువ్వు చేసే తెంగర పని వల్ల. నేను కూడా నా తప్పు నేను తెలుసుకొని ఆయన కూడా అట్లా పోతుండే, నేను కూడా ఇది. మీ ఆయన ఎక్కడికి పోవట్లా విను. అసలు ముందు నువ్వు అనుమానం తీసే. మీ ఆయన ఎవరిని రాళ్ళు వేయట్లేదు, ఎవరి కోసం 3ంటికి లేగట్లేదు. నువ్వు కంగారు పడి 4ంటికి లేచి చాయ్ పెట్టుకో. మీ ఆయన ఏం చేయమంటే అవి చేయి చాలు. నీకు ఇంట్లో భర్త ఒక ఫోటో ఫ్రేమ్ కావాలనుకుంటున్నావుగా, అందుకోసం ఉండు. ఇక్కడ నువ్వు నీ కొడుకు కోసం పోరాడుతున్నావు, నీ భర్త కోసం కాదు. ఆయన ఉంటాడో తిరుగుతాడో ఏం చేస్తాడో నీకు అనవసరం. నీ అప్పు తీరాలి అంటే ఆయన ఇంట్లో ఉండాలి, నీ పిల్లోడు బాగుపడాలంటే ఆయన ఇంట్లో ఉండాలి. నీకంటూ సొసైటీలో భర్త కావాలి అంటే ఆయన ఇంట్లో ఉండాలి. నిన్ను కొట్టినప్పుడు మాకు ఇన్ఫామ్ చెయ్యి, అర్థమవుతుందా? అప్పు తీర్చకపోతే మాకు ఇన్ఫామ్ చేయి. అతను అక్కడి దాకా రావడానికి మనం ఫస్ట్ ఒక స్టెప్ వేయాలి. కాబట్టి దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వండి. కౌన్సిలింగ్ నడుస్తుంది. ఒకవేళ అతను రాను అంటే పిల్లోడిని తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేయమనండి. అర్థమవుతుందా? జాగ్రత్త నాన్న. ఏమ్మా జాగ్రత్త. భార్య భర్తలు కూర్చొని చక్కగా మాట్లాడుకుంటే ఏంటి ప్రాబ్లం అనేది మాట్లాడుకుంటే తెలిసిపోద్ది. చిన్న వయసులోనే పెళ్ళైపోవడం, వీళ్ళు సరిగా మాట్లాడకపోవడం, వాళ్ళకి 2 పిల్లలు రావడం అలా గడిచిపోయింది. ఎనీవేస్ వాళ్ళు ఏం చేయాలి, ఎలా ఉంటే హ్యాపీగా ఉండాలో మీరు చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.